హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లర్న్ ఇంగ్లీష్. ఈరోజు ఈ వీడియోలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ ఏంటో చూద్దాం. డైలీ యూస్డ్ సెంటెన్సెస్. మీరు ఇతరులతో మాట్లాడుతుంటారు కదా, సో అవి ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. మీ ఇంటి అద్దె ఎంత, మనం అక్కడికి ఎప్పుడు వెళ్ళాలి, నేను ఎందుకు నీకు సహాయం చేయాలి, రేపు పనులు చాలా ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని సెంటెన్సెస్ నేర్చుకుందాం. నేను ఎందుకు నీకు సహాయం చేయాలి, మనం క్వశ్చన్ అడుగుతుంటాం కదా, ఇలా వై షుడ్ ఐ హెల్ప్ యూ, వై షుడ్ ఐ హెల్ప్ యూ అని ఈ విధంగా క్వశ్చన్ చేయండి. ఆమె ఎప్పుడు ఇతరులకు మనస్ఫూర్తిగా సహాయం చేస్తుంది. షీ ఆల్వేస్ హెల్ప్స్ అదర్స్ హోల్ హార్టెడ్లీ. షీ ఆల్వేస్ హెల్ప్స్ అదర్స్ హోల్ హార్టెడ్లీ. ఏం వెతుకుతున్నావు, మనం ఇలా క్వశ్చన్ చేస్తూ ఉంటాం కదా ఎవరినైనా, ఇలా చెప్పండి. వాట్ ఆర్ యూ సర్చింగ్ ఫర్, వాట్ ఆర్ యూ సర్చింగ్ ఫర్. వెతుకుతున్నావు అంటే సర్చింగ్. నువ్వు నీ తల్లిదండ్రుల మాట వినాలి. యు ఆర్ సపోజ్ టు లిజన్ టు యువర్ పేరెంట్స్. యు ఆర్ సపోజ్ టు లిజన్ టు యువర్ పేరెంట్స్ అని విధంగా చెప్పండి. అతడు ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. హీ వాస్ ఇంజూర్డ్ ఇన్ ఏ ఫేటల్ రోడ్ యాక్సిడెంట్. హీ వాస్ ఇంజూర్డ్ ఇన్ ఏ ఫేటల్ రోడ్ యాక్సిడెంట్. నువ్వు ఇక్కడ పొగ తాగరాదు. యు ఆర్ నాట్ సపోజ్ టు స్మోక్ హియర్. యు ఆర్ నాట్ సపోజ్ టు స్మోక్ హియర్ అని వార్న్ చేయొచ్చు ఇలా మీరు. ఏమైనా కావాలా, డూ యూ వాంట్ ఎనీథింగ్, డూ యూ వాంట్ ఎనీథింగ్ ఇలా క్వశ్చన్ చేయండి ఎవరినైనా. నేనెందుకు వెనక్కి తగ్గాలి, వై షుడ్ ఐ బ్యాక్ డౌన్, వై షుడ్ ఐ బ్యాక్ డౌన్. బ్యాక్ డౌన్ అనేది ఫ్రేజల్ వర్బ్. నేను మనస్ఫూర్తిగా నీ విజయానికి నిన్ను అభినందిస్తున్నాను. ఐ హార్ట్లీ కంగ్రాచ్యులేట్ ఆన్ యువర్ సక్సెస్. ఐ హార్ట్లీ కంగ్రాచ్యులేట్ యు ఆన్ యువర్ సక్సెస్ అని విధంగా చెప్పండి. నేనెందుకు అతడిని పెళ్లి చేసుకోవాలి, వై షుడ్ ఐ మ్యారీ హిమ్, వై షుడ్ ఐ మ్యారీ హిమ్ అని చెప్పొచ్చు ఇలా. మీ ఇంటి అద్దె ఎంత, మనం ఎవరినైనా అడుగుతుంటాం కదా, హౌ మచ్ ఈజ్ యువర్ హౌస్ రెంట్ లేదా హౌ మచ్ ఈజ్ ద రెంట్ ఆఫ్ యువర్ హౌస్ అని రెండు విధాలుగా మీరు అడగొచ్చు ఇంగ్లీష్లో. నేను బయటకు వెళ్ళే ముందు నా గది శుభ్రం చేయాలి. ఐ హ్యావ్ టు క్లీన్ మై రూమ్ బిఫోర్ ఐ గో అవుట్. ఐ హ్యావ్ టు క్లీన్ మై రూమ్ బిఫోర్ ఐ గో అవుట్. అన్నీ కలిపి ఎంత అయింది, మనం ఏదైనా షాప్లో అడుగుతుంటాం కదా ఇలా, హౌ మచ్ ఈజ్ ఆల్ టుగెదర్. అన్నీ కలిపి అంటే ఆల్ టుగెదర్. హౌ మచ్ ఈజ్ ఆల్ టుగెదర్ అని విధంగా క్వశ్చన్ చేయండి. నేను ఏమి చేయాలి, వాట్ ఎమ్ ఐ సపోజ్ టు డూ, వాట్ ఎమ్ ఐ సపోజ్ టు డూ అని విధంగా క్వశ్చన్ చేయండి. నీ దగ్గర ల్యాప్టాప్ ఉందా, డూ యూ హ్యావ్ ఏ ల్యాప్టాప్, డూ యూ హ్యావ్ ఏ ల్యాప్టాప్ అని ఈ విధంగా మీరు ఎవరినైనా క్వశ్చన్ చేయొచ్చు. అతడు ఇంటి వెనకాల ఉన్నాడు. హీఈస్ బిహైండ్ ద హౌస్. వెనకాల అంటే బిహైండ్ అంటాం. హీఈస్ బిహైండ్ ద హౌస్. అతడు ఇంటి వెనకాల ఉన్నాడు అని అర్థం వస్తుంది. ఇక్కడికి నిన్న వచ్చాను. ఐ కేమ్ హియర్ ఎస్టర్డే. ఐ కేమ్ హియర్ ఎస్టర్డే అని చెప్పండి. మనము అక్కడికి ఎప్పుడు వెళ్ళాలి, వెన్ షుడ్ వి గో దేర్, వెన్ షుడ్ వి గో దేర్. మనము అన్నప్పుడు వి అని వాడాలి. ఆమె అన్నింటికి భయపడుతుంది. షీ ఈస్ అఫ్రేడ్ ఆఫ్ ఎవ్రీథింగ్. షీ ఈస్ అఫ్రేడ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అన్నింటికి అంటే ఎవ్రీథింగ్, భయపడుతుంది, అఫ్రైడ్. ఇంకా ఏమైనా ఉందా, ఈజ్ దేర్ ఎనీథింగ్ ఎల్స్. ఇంకా ఏమైనా అంటే ఎనీథింగ్ ఎల్స్. ఈజ్ దేర్ ఎనీథింగ్ ఎల్స్, ఇంకా ఏమైనా ఉందా అని విధంగా చెప్పండి. ఆమె నీ కోసం ఎదురు చూస్తుంది. షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఎదురు చూడడం, వెయిటింగ్, వెయిట్ చేయడం, ఎదురు చూడడం. షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. మా ఇంటి అద్దె చాలా ఎక్కువ. అవర్ హౌస్ రెంట్ ఈజ్ వెరీ హై. అవర్ హౌస్ రెంట్ ఈజ్ వెరీ హై. మనం ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా, ఇలా చెప్పండి. నేను చెప్పింది చేసావా, డిడ్ యూ డూ వాట్ ఐ సెడ్, డిడ్ యూ డూ వాట్ ఐ సెడ్ అని ఈ విధంగా క్వశ్చన్ చేయండి. అతడు ట్రాఫిక్లో ఇరుక్కుపోయాడు. హీ గాట్ స్టక్ ఇన్ ట్రాఫిక్. ఇరుక్కుపోవడం, స్టక్.
హీ గాట్ స్టక్ ఇన్ ట్రాఫిక్ అని చెప్పండి. రేపు పనులు చాలా ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ థింగ్స్ టు డూ టుమారో. దెర్ ఆర్ మెనీ థింగ్స్ టు డూ టుమారో అని ఈ విధంగా చెప్పండి. రేపు పనులు చాలా ఉన్నాయి అని. Thanks for watching. Do subscribe for more information. Please, if you like the video, please do like, share and